Jesus loves you. Let not your heart be troubled. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My precious friend, it's such a joy for me to invite you into God's presence to receive God's blessings for your life, even as you start this day at His feet at the beginning of this week. నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో నూతన మాసంలోకి ప్రవేశించడం మొదటి దినంలో దేవుని ఆశీర్వాదం పొందడం కోసమై దేవుని సాన్నిధ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Truly, my friends, many times we think, నిజమే నా ప్రియమైన స్నేహితులారా, చాలా సార్లు మనం ఈ విధంగా ఆలోచన చేస్తాం. I'm full of evil. నేను చాలా దుష్టత్వములో ఉన్నాను. I'm a failure. నేను ఓటమి పాలవుతూ ఉన్నాను. I have not done what God has asked me to do or expects me to do. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ కార్యక్రమాన్ని నేను చేయలేకపోవచ్చు ఉన్నాను. I am in sin. నేను పాపములో ఉన్నాను. I have not fulfilled all the laws of the Bible. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞలను నేను పాటించలేకపోవచ్చు ఉన్నాను. Everything has failed around me. నా చుట్టూ సమస్తము ఓటమే కనిపిస్తూ ఉన్నది. Nobody wants me. ఎవరు కూడా నన్ను కావాలనుకోవడం లేదు. I can go on adding the many things that you may be thinking about which stops you from going to God for a miracle. దేవుని యొద్దకు వెళ్ళలేక, దేవుని యొద్ద అద్భుతాలను పొందలేక మీరు పోతున్నారనే విషయాలు, చాలా విషయాలు మీతో పంచుకోవచ్చు. Well, my friends, అవును నా ప్రియ స్నేహితులారా, you must know that Jesus loves you anyhow. మీరు ఒక విషయం తెలుసుకోండి, మీరు ఏ విధంగా ఉన్నప్పటికీ సరే ప్రభువైన యేసు మిమ్మల్ని Never ప్రేమిస్తున్నాడు. think He loves the righteous much more than the one who says, I am the filthiest of the filthiest. నేను చాలా చెడ్డవాడను కనుక దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నీతిమంతుల్నే ప్రేమిస్తూ ఉన్నాడు In అనుకుంటున్నారా? fact, you must know, many times as people are righteous, they never turn to God for help. They say, I am righteous and God has to answer my prayers. మీకు విషయం తెలుసా, అనేక మంది నీతిమంతులు ఉన్నప్పటికీ దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించాలి అని అనుకుంటున్నారా? God has to give me great rewards. దేవుడు నాకు ఖచ్చితంగా గొప్ప బహుమానాలు ఇవ్వాలి అని అనుకుంటున్నారా? They expect things to happen automatically because of their righteousness, and they do not ask God for their blessing. వారి యొక్క ఆశీర్వాదము నిమిత్తమై దేవుడు వెనువెంటనే అద్భుతాలు చేయాలి అని అనుకుంటారు, కానీ అది అలాగున కాదు. But Jesus says, అయితే ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, when you, the filthiest of filthiest, బహు చెడ్డవాడమైనటువంటి నీవు కూడా, the weak amongst the weak, బలహీనులలో నీవు బలహీనుడైనప్పటికీ సరే, and the humiliated most among all those who are humiliated, ఎవరైతే నిన్ను కించపరిచారో అందరికన్నా నీవు కించపరచబడ్డావా? you turn to me and say, oh God, you're the only one who can help me. I love you the most. దేవా, నీవే నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు కనుక నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని సెలవిచ్చు. I have to pour my love upon you and pull you the more deep you are, higher, 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 bring you out, and then lift you up higher, higher, higher above all people. నా ప్రియ కుమారుడా, నీవు ఎంత లోపలికి వెళ్ళినప్పటికీ నేను నిన్ను బయటికి తీసుకుని వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానాన్ని హెచ్చిస్తాను. So I have to pour more love upon you, my son, my daughter, to pull you out from where you are in the deepest miry
play. నీవు ఎంత జిగటగల దొంగ ఊబిలో ఉన్నప్పటికీ నా ప్రియ కుమారుడా కుమార్తె నిన్ను ఉన్నతమైన స్థానాన్ని హెచ్చిస్తాను. So I will love you కనుక more నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ the ఉన్నాను. more you have sunk deep down to pull you out, to take you to the high level. నీవు ఇంకా జిగటగల దొంగ ఊబిలోనికి పోయినప్పటికీ నిన్ను నేను బయటికి తీసుకుని వచ్చి ఉన్నతమైన స్థానానికి హెచ్చించేదాన్ని. Have you thought about it? నీవు దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? And what does he expect from you, from me, who may be in that pitiful state, in that sorrowful state, in that faithless state? నమ్మకము లేని ఆ విచారమైనటువంటి విధానంలో ఉన్నటువంటి మన యొద్ద దేవుడు ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడు? He says, ask ఆయన అంటూ ఉన్నాడు, and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును. Matthew 7:7 says so. మత్తయి సువార్త 7:7 తెలియచేస్తూ ఉన్నది. John 16:24. యోహాను సువార్త 16:24 తెలియచేస్తూ ఉన్నది. Jesus says, ask. You have not asked. ఇది వరకు నీవు నా పేరిట ఏమీ అడగలేదు, అడుగుము. Ask so that you may receive, that your joy will be full. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని ప్రభువు There సెలవిస్తున్నాడు. was a young man who asked. ఒక యవనస్తుడు ఈ విధంగా అడిగాడు. You read about him in Luke chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుకోగలం. You find that he asked his father for his portion of the wealth. అతడు తన తండ్రి యొక్క ఆస్తిని కూడా అడిగాడు. Sometimes we ask things which we should not ask, which is not according to the Father's will. దేవుని యొక్క చిత్తాన్ని ఎరుక్కుండా దేవుని యొద్ద ఏం అడగాలో తెలుసుకోకుండా మనం కూడా ఇలాగనే ప్రవర్తిస్తాం. You know, the Father's write a will. మీకు తెలుసా దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడని? The Heavenly Father also writes a will for every one of us, you and me. పరలోకపు తండ్రి కూడా మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక చిత్తాన్ని కలిగి But ఉన్నాడు. we అయితే మనము do not ask according to that will, that plan of God. We ask according to our own pleasure, to satisfy our pleasure. మనమైతే దేవుని యొక్క చిత్తాన్ని ఎరుక్కుండా మన యొక్క శరీర ఆశల నిమిత్తమై మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం. This young man said, please take the portion of the goods that belongs to me or falls to me and divide it and give it to me. ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నాకిచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టమన్నాడు. Maybe his friends told him, you are super smart young man. తన యవనస్తులైన స్నేహితులు నీవైతే చాలా చురుకైన వాడు, If you're with your father, you cannot grow. నీవు నీ తండ్రి యొద్ద ఉంటే నీవేమాత్రం కూడా హెచ్చించబడలేవు. So get the seed capital, get the money, get the portion of the wealth that you would have anyway got. నీకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని ఏ విధము చేతనైనను తండ్రి యొద్ద నుంచి నీవు తీసుకోవాలని వారు ప్రోత్సాహపరిచారు. Take it and spend it for yourself. నీ సొంతగా నీవు దానిని ఖర్చు పెట్టుకొనవచ్చును అని తెలియచేశారు. Take it and spend it according to your plan. నీ యొక్క చిత్తానుసారంగా అదంతా కూడా ఖర్చు పెట్టుకొనవచ్చును. Get away from your father's guidance. కనుక నీవు తండ్రి యొక్క ఆలోచన నుంచి బయటకు వచ్చేసేయి అన్నారు. Careless for your father and your mother. నీ యొక్క తల్లిని తండ్రిని గురించి నువ్వు ఏమాత్రం పట్టించుకొని అవసరం లేదు. Never value what they have done to bring that wealth into the family, to give you that portion. వారికి ఉన్నటువంటి ఆస్తి నిమిత్తమై వారు ఎంతగానో శ్రమించి కష్టపడాడు అన్న విషయాన్ని తెలుసుకుండా నీ బాగాన్ని Go అడుగుతున్నావు. your way. నీ యొక్క మార్గంగా నువ్వు వెళుతున్నావు. He heard it. ఆయన విన్నాడు. He took away the wealth from his father, తండ్రి యొద్ద నుంచి తన ఆస్తిని తీసుకున్నాడు. asking the wrong things for himself. తన కొరకై ఏదైతే అడగరాదో ఆ విషయాన్ని అడిగి అతను తీసుకున్నాడు. But alas, he lost everything. అయ్యో చివరికి సమస్తాన్ని కోల్పోయాడు. You know why? ఎందుకో తెలుసా? If you read Romans chapter 1 and verse 30, you read about backbiters, haters of God, violent people, proud people, boasters, inventors of evil things. And then it says disobedient people to their parents. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో కొండగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులై ఉన్నారు. You see, God puts the disobedient children, disobedient people to parents, whatever age they may be. మీకు విషయం తెలుసా? దేవుడు
ఏ వయసులో ఉన్నవారైనటువంటి సరే, వారు తల్లిదండ్రులైనప్పటికీ పెద్దవారైనప్పటికీ సరే, అవిధేయులైనటువంటి వారు కొంతమంది ఆ కుటుంబంలో ఉంటారు. In the same level as backbiters, haters of God, violent people, proud people, boasters, inventors of evil things, undiscerning, untrustworthy, unloving, unforgiving, unmerciful. కుండగాండ్రును, అపవాదకులు, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. He puts the disobedient people, disobedient to the parents at any age, along with all these people whom anyone would call wicked and would like to stay away from them. ఏ వయస్సులో ఉన్నప్పటికీ కొంతమంది అవిధేయులను దేవుడు ఉంచుతూ ఉన్నాడు. వీరిని దుష్టులు అంటారు. వీరు కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయేటువంటి వారు. And as a result of their disobedience, where does God make them end? దేవునికి అవిధేయులుగా ఉండేటువంటి వారి యొక్క చివరి దశ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం గమనించాలి. The scripture says బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది in verse 28, Romans 1:28, God gave them over to debased mind, to those things which are not fitting. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. Unprudent mind or cheap lustful mind. అట్టి వారు దుర్నీతి చేత, దుష్టత్వము చేత, ఈర్ష్య చేత నిండుకున్నవారు. That's how this young man was. ఈ విధంగానే యవనస్తుడున్నాడు. God put him in a position where he was thrown away with a debased mind. ఇలాంటి వ్యక్తిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగిస్తూ ఉన్నాడు. He could not function. ఇంకా అతడు ఏ కార్యక్రమాన్ని కూడా చేయలేదు. He lost everything. అతడు సమస్తాన్ని కోల్పోయాడు. Finally he was thrown to the pigs and had no food to eat. చివరిగా అతడు పందుల మంద దగ్గరికి వెళ్ళాడు. అతనికి తినడానికి ఆహారం కూడా లేదు. That's what a debased mind, అదేనండి భ్రష్ట మనస్సు. a cheap lustful mind leads a person into, all because of disobedience to God. లోపత్వము కలిగిన మనస్సు ఆ వ్యక్తిని ఈ విధంగా నడిపిస్తుంది. ఎందుకనగా ఇది తమ అవిధేయత వలన జరుగుతున్నది. Well, మంచిది. if you read Luke chapter 15, లూకాసు సువార్త 15వ అధ్యాయం the చదివితే scripture says బైబిల్ తెలియచేస్తున్నది. in verse 17, 17వ వచనం there was చదివినట్లయితే, a time when he came to himself. అయితే ఒకానొక రోజు అతనికి బుద్ధి వచ్చినప్పుడు His mind cleared. అతని యొక్క మనస్సు సమస్తము మార్చబడినది. And when his mind cleared, he said, "What have I done? అతడి మనస్సు ఎప్పుడైతే పరిపూర్ణం చెందిందో, అయ్యో నేనేం చేశాను, I have disobeyed my father నేను నా తండ్రికి అవిధేయుడిగా ఉన్నాను, and walked away from my parents, నా తల్లిదండ్రులకు నేను దూరంగా జీవించాను, and I have disobeyed the heavenly Father." నేను పరలోకపు తండ్రికి విరోధంగా కూడా నేను అవిధేయత చూపించాను. My mind clogged and became debased and cheap. నా యొక్క మనస్సు భ్రష్ట మనస్సు అయినది కనుకనే నేను లోపత్వానికి గురయ్యాను. Now ఇప్పుడు I will rise up. నేను లేస్తాను. I will arise and go. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళతాను. My friend, there is a time for us to rise up and go back to the Father. నా ప్రియమైన స్నేహితులారా, ఒక సమయం వస్తూ ఉన్నది. మనము లేచి తిరిగి మన తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి సమయం. మరియు Say to him, this is the most important ఇది చాలా thing. ప్రాముఖ్యమైన అంశం. అడగాలి. Father, I have sinned before heaven and you. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, I am no longer worthy to be called your son. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. Make me like your hired servants. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పాను. In one way he says, ఒకవైపు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు, I don't want to be autocratic and demand things. సర్వాధికారం కలిగి అన్నిటినీ I అడగరాదు, want to obey. అయితే నేను దేవునికి విధేయత చూపిస్తాను. I want to hear the voice of the Father నేను తండ్రి యొక్క స్వరాన్ని వినాలి. and do his will, which will be a blessing for myself. నా నిమిత్తమై ఆశీర్వాదకరంగా ఉండేటువంటి నా యొక్క తండ్రి యొక్క స్వరాన్ని నేను విని విధేయత చూపించాను. I believe God has a plan to bless me as a heavenly Father.
పరలోకపు తండ్రిగా దేవుడు నన్ను ఆశీర్వదించడం కోసమై తాను ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడని గ్రహించాడు. I will hear your voice, Daddy. దేవా, నీ యొక్క స్వరాన్ని నేను వినాలి. I will read the Bible every day. అనుదినము నేను బైబిల్ గ్రంథాన్ని చదవాలి. And I'll receive your plan for my life from the scriptures that I read. నేను చదివేటువంటి వాక్యము ద్వారా నా జీవితానికి ఉన్నటువంటి నీ యొక్క చిత్తాన్ని నేను తెలుసుకోవాలి. And when I hear your voice, I will obey. ఎప్పుడైతే నీ యొక్క స్వరాన్ని నేను వింటానో దేవా, నేను నీకు విధేయత చూపిస్తాను. I will humble myself as a servant. తండ్రి, నేను కూలివాణిగా నన్ను నేను తగ్గించుకుని వస్తూ ఉన్నాను. I will not be ashamed. నేను ఏమాత్రం కూడా సిగ్గుపడనని ఆ చిన్న కుమారుడు తెలియచేశాడు. That's what Jesus did as he came in the form of a man as a son, the Son of Man, the Son of God. In Philippians 2 and verse 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో, దేవుని స్వరూపము కలిగిన వాడై దాసుని స్వరూపము దాల్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని He humbled himself to do the will of his Father, not arrogant to do his own will, even though he had all the power in this world. ఈ లోకములో ఆయనకు సమస్త శక్తిమంతుడైనప్పటికీ ఆయన తన్ను తాను విధేయత చూపించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. You may not have a earthly father to help you. ఒకవేళ ఈ లోక సంబంధమైన తండ్రి నీకు సహాయం చేయడానికి లేకపోవచ్చేమో. You may not have an earthly mother to help you. నీకు సహాయం చేయడానికి లోక సంబంధమైన తల్లి నీకు లేకపోవచ్చునేమో. But the heavenly Father waits for you to come to him and ask him. అయితే పరలోకపు తండ్రి నీ కొరకై వేచి 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 ఉన్నాడు. నీవు ఆయనను అడగాలి అని కోరుతూ ఉన్నాడు. Ask him not for his wealth, but ask him what his will is concerning you to become a blessing. ఆయన ఐశ్వర్యాన్ని అడగడం మాత్రం కాదు గాని దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగా నీవు తెలుసుకోవాలో, ఆశీర్వాదం పొందాలో ఆ విధంగా అడుగుదాం. Many times we say, give me this, give me that, according to our plan, our lust, our flesh. మన యొక్క శరీరానుసారంగా దేవా నాకు ఇది కావాలి అది కావాలి అని శరీరేచ్ఛల భోగేచ్ఛల నిమిత్తమై దేవుని అడుగుతూ ఉంటాం. You know, your heavenly Father Jesus మీ పరలోకపు తండ్రి అయిన యేసు prayed every morning to know the will of his Father for that day. ప్రతి ఉదయాన్నే లేచి ఆ దినము కొరకైనటువంటి దేవుని చిత్తం నెరవేర్చడం కోసమై ప్రార్థించేవాడు. That's why wherever he went, no wicked man could touch him, but miracles followed and multitudes followed him. కనుకనే ఆయన ఏ స్థలమునకు వెళ్ళినా ఏ దుష్ట మనుషుడు కూడా అతను ముట్టలేడు. అయితే అద్భుతాలు ఆయనను వెంబడించాయి, జన సమూహము ఆయనను వెంబడించారు. The Father waits for you, my friend. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, తండ్రి మీ కొరకై వేచి ఉన్నాడు. And when this young man came back to his father ఈ యవన కుమారుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు and asked him, ఆయనతో ఈ విధంగా అడిగాడు. the father forgave him. తండ్రి తనను క్షమించాడు. The father said, bring the robe, costliest robe, to adorn my son who has come back and asked. అయితే తన తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి ఘనపరచమని తెలియచేశాడు. He clothed him with honor and majesty. అతడు ఘనత మహిమ తేజస్సును అతనికి ధరింపచేశాడు. He will clothe you too as his heavenly son, heavenly daughter, with honor and majesty. ఈరోజు నిన్ను నన్ను కూడా పరలోకపు కుమారునిగా పరలోకపు కుమార్తెగా తన యొక్క మహిమతో నింపుచూ ఉన్నాడు. And secondly, the father రెండవదిగా తండ్రి said, అన్నాడు ఈ విధంగా, put the royal ring in his finger. అతనికి ప్రశస్తమైనటువంటి రాజరికమైనటువంటి ఉంగరాన్ని ధరింప చేయమన్నాడు. I want my son to have authority. నా కుమారునికి నేను అధికారాన్ని ఇవ్వాలి. My friend, you will have God's authority from now on to have the wisdom of నా God. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇది మొదలుకొని దేవుడిచ్చేటువంటి అధికారం ఏమనగా దేవుని యొక్క జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. To prosper in everything that you do. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మీరు వర్ధిల్లాలని దేవుడు అలాగునే చేస్తూ ఉన్నాడు. And to have multitudes honor you. సమస్త జనాంగము కూడా నిన్ను ఘనపరచడానికి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. And thirdly, he said, మూడవదిగా ఆయన తెలియచేశాడు, put the sandals on his feet. He is barefooted. పాదములకు చెప్పులు తొడిగించుడి అని తన దాసులకు ఆయన ఆజ్ఞాపించాడు.
Every shame will be taken away from you and you will have great peace in your life. నీ యొక్క జీవితములో ఉన్నటువంటి ప్రతి సిగ్గును కూడా ఆయన తీసివేసి ఒక గొప్ప సమాధానంతో నింపుచూ ఉన్నాడు. Everything around you will be peace, peace, peace. నీ పరిసర ప్రాంతాల్లో సమస్తము కూడా సమాధానంతో నింపబడుతున్నది. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. Today, if you have wronged your parents, whatever age you may be, if you have been disobedient, ask God to forgive you. ఒకవేళ ఈ రోజు నీవు ఏ వయస్సులో ఉన్నప్పటికీ సరే మీ తల్లిదండ్రులను అవిధేయత చూపించినట్లయితే దేవుని యొక్క క్షమాపణ If కోరండి. you have just used your parents for your personal benefit and not fulfilled the guidance that they gave you, ask God to నీ forgive. వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదము నిమిత్తమై వారిచ్చినటువంటి ఆలోచన ద్వారా నీవు నడవకపోయినట్లయితే ఈ రోజు దేవుని యొద్ద క్షమాపణ If you కోరవలసిందిగా have not కోరుకుంటున్నాను. sought God and listen to His voice every day, reading the Bible and praying, ask God to forgive. ఈ రోజు నీవు దేవుని వెతుక్కుండా దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చదవకుండా ఉన్నట్లయితే ఈ రోజు దేవుని యొక్క క్షమాపణ కోరము. Today, let's get back to our Heavenly Father and get back in our relationship with our earthly fathers and mothers. అలాగే ఇహలోక సంబంధమైనటువంటి తండ్రులకు అలాగే ఇహలోక సంబంధమైన తల్లుల యొద్దకు మరలా మీరు తిరిగి రండి. Ask అడగండి. to get back. మీరు మరలా తిరిగి రావడం కోసమై ఆయన యొద్ద మీరు అడగండి. And ask for grace to fulfill the will of the Father. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమై ఆయన కృపను కూడా మీరు అడగండి. Believe that the Lord and the Father has only good things in store for you, or good plans for you. నమ్మండి, పరలోకపు తండ్రి మీ నిమిత్తమై మంచి నిధులను దాచి ఉంచాడని, మంచి కార్యములను మీకోసమై ఉంచాడని విశ్వసించండి. You will be honored. అప్పుడే మీరు ఘనపరచబడెదరు. You will have peace. అప్పుడే మీకు సమాధానము లభిస్తూ ఉన్నది. You will have great authority to prosper. నీవు వర్ధిల్లడం కోసమై దేవుడు ఒక గొప్ప అధికారాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. May this grace come upon you this month. ఈ యొక్క నెలలో ఇట్టి కృప దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, I pray your blessings of obedience విధేయత అనే నీ ఆశీర్వాదం బట్టి and ప్రార్థిస్తున్నాం. humility in the heart of every one of us, even now, Lord. తండ్రి, ఇప్పుడు కూడా మాలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయములో తగ్గింపును మీరు మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాం. Obedience and humility that was in the life of Jesus, our Lord. మా ప్రభువును రక్షకుడైన యేసులో ఉన్నటువంటి ఆ యొక్క విధేయత మీరు మాకు అనుగ్రహించండి. Holy Spirit, పరిశుద్ధాత్మ, now I pray that your honor and majesty will come into every one of these, your children. తండ్రి, ఈ నీ ప్రియ బిడ్డల మీద మీ యొక్క మహిమను తేజస్సును కుమ్మరించమని నేను ప్రార్థించుచున్నాను. Lord, I pray దేవా, నేను that your ప్రార్థించుచున్నాను. peace will fill him, fill her, Lord. మీ యొక్క సమాధానము ఇతనిలోను ఈమెలోను మీరు నింపమని ప్రార్థించుచున్నాను. Lord, I pray that everything that is done by him or her, it shall prosper in Jesus' name. తండ్రి, సహోదరుడు సహోదరు ఏమైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా యేసు నామమున వర్ధిల్లును గాక. Whoever has addictions, Lord, I command those addictions to leave in Jesus' name. తండ్రి, ఎవరికైతే బలహీనతలు ఉన్నాయో అట్టి బలహీనతలను తొలగించమని నేను యేసు నామమున వారి కొరకై ప్రార్థించుచున్నాను. Addictions to sinful habits come out in Jesus' name. పాపభరితమైనటువంటి అలవాట్ల నుంచి యేసు నామమున బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Addictions that affect the minds of the people and makes them waste their time, I command those addictions to come out in Jesus' name. బలహీన పరుస్తూ వారి యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీన స్వభావం నుంచి బయటకు రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Addictions that make them lose their relationship with the family members, I command you to come out in Jesus' name. కుటుంబ సంబంధ బాంధవ్యాల నుంచి కలిగినటువంటి బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేయమని యేసు నామమున Thank you ఆజ్ఞాపిస్తున్నాను. for releasing everyone, Lord. తండ్రి, ప్రతి ఒక్కొక్కరికి విడుదల దయచేస్తున్నందుకు కొరకై వందనాలు. Father, I pray for everyone who has a problem with pain in the head, migraine,
and even tumors in the head, Lord. తండ్రి, ఎవరికైతే మైగ్రేన్ ద్వారా తలనొప్పితో అలాగే కణుతులతో బాధపడుతూ ఉన్నారో వారి నిమిత్తమై Heal ప్రార్థించుచున్నాను. them, Master. తండ్రి, అట్టి వారిని మీరు స్వస్థపరచండి. Let everyone who needs peace have your peace, Lord. తండ్రి, ఎవరైతే సమాధానాన్ని కోరుతూ ఉన్నారో మీ యొక్క సమాధానం వరకు దయచేయమని ప్రార్థించుచున్నాను. Lord, give them wisdom. తండ్రి, అట్టి వారికి మీరు జ్ఞానాన్ని ఇవ్వండి. Let them excel in their studies and in their work. వారి యొక్క చదువుల్లోను వారి ఉద్యోగ స్థలాల్లోనూ ఔన్నత్యాన్ని వరకు దయచేయమని ప్రార్థించుచున్నాను. Give thy children perfect health and peace. తండ్రి, మీ ప్రియ బిడ్డలకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సమాధానాన్ని మీరు దయచేయండి. The glory of God is coming upon everyone right now in Jesus' name. దేవుని యొక్క మహిమ యేసు నామమున ప్రతి ఒక్కొక్కరి మీద ఇప్పుడే వస్తూ ఉన్నందుకు కొరకై వందనాలు. Thank you for filling thy children with your peace. తండ్రి, మీ సమాధానము చేత మీ ప్రియ బిడ్డలను నింపుతూ ఉన్నందుకు కొరకై వందనాలు. Let this month be full of peace, ఈ నెలంతా కూడా వారికి సమాధానముగా ఉండును గాక. full of accomplishments, Lord. సమస్తాన్ని సాధించుటకు కావలసినటువంటి కృపను వారికి దయచేయమని కోరుతున్నాను. Let them have honor in their life. తండ్రి, వారి యొక్క జీవితంలో వారందరూ కూడా ఘనత నొందుదురుగాక. Thank you for embracing them and kissing them, Lord. దేవా, వారిని కౌగిలించుకుని ముద్దెట్టుకుని చూన్నందుకు కొరకై వందనాలు. Lord Jesus, thank you for your love. ప్రభువైన యేసు, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. My friend, నా ప్రియ స్నేహితులారా, thank you so much for being a partner of this ministry. ఈ సేవలో మీరు భాగస్థులుగా ఉన్నందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Thank you for your offerings. మీ యొక్క విరాళములను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. It's a blessing to millions of people as they find hope. చాలా మందికి ఇది ఆశీర్వాదకరంగా ఉన్నది, వారికి నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నది. God will honor you for that. తద్వారా దేవుడు మిమ్మును ఘనపరచునుగాక. Let me wish you a happy wedding anniversary, ఈ రోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. a happy birthday, అలాగునని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. and may God comfort you if you're going through sorrow in your life, remembering a day when your heart was broken this month. ఈ నెలలో మీ యొక్క హృదయం బ్రద్దలైన పరిస్థితిలో విచారం గుండా పయనిస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మును ఆదరించునుగాక. The Lord is with you. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. As a father, he will make your joy to be full. పరలోకపు తండ్రిగా మీ సంతోషాన్ని ఆయన పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. He says in John 16:24, you have not asked anything. యోహాను సువార్త 16:24లో నా పేరిట మీరేమీ అడగలేదు అంటున్నాడు. Ask and you will receive, so that your joy will be full. నన్ను అడుగుము, మీ సంతోషము పరిపూర్ణమగుచున్నదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. We, Harish Kumar from Krishna, thank you for your thank offering, which is a blessing to millions of people. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకల ద్వారా లక్షలాది మంది దీవించబడుతూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. According to Psalm 1:3, you shall be like a tree planted by the streams of water, and you will yield fruit in season, and you will not wither of any blessing. Whatever you do shall prosper. 1వ కీర్తన 3వ వచనం ప్రకారము అతడు నీటి కాలువల యోర నాటబడింది, ఆకు వాడక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. Bless Harish Kumar with a wonderful life partner, Lord, spiritual anointing and blessing. తండ్రి, అద్భుతమైన జీవిత భాగస్వామినివ్వండి, ఆత్మీయ అభిషేకాన్ని మీరు దయచేసి దీవించమని ప్రార్థించుచున్నాను. And dear brother Emmanuel and sister Karuna have health and a beautiful family life full of peace. తండ్రి, వీరికి మంచి ఆరోగ్యాన్ని, కుటుంబ జీవితాన్ని మీరు అనుగ్రహించి సమాధానం దయచేయండి. In Jesus' name, amen. God bless you. My precious sister P. Sridevi from Visakhapatnam, God bless you. మా ప్రియ సహోదరి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. According to Psalm 29:11, God will give you strength and he will bless you with peace. 29వ కీర్తన 11వ వచనం ప్రకారం యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. Father, give Sridevi promotion in the job, Lord, and bless Suri Babu with a new heart to know your love and give them a beautiful child, Lord. Bless her womb. తండ్రి, సహోదరికి పదోన్నతి మీరు దయచేయండి. మా ప్రియ సహోదరుడికి నూతన హృదయాన్ని అనుగ్రహించి మీ మనస్సును మీరు అనుగ్రహించి మా తండ్రి మీ బిడ్డగా మార్చుకోండి. And let Sridevi conceive by the power of the Lord Jesus today and have great financial prosperity.
మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా ప్రియ సహోదరి ఇప్పుడే గర్భము దాల్చును గాక. వీరికి గొప్ప ఆర్థిక ఆశీర్వాదములను వర్ధిల్లతను మీరు దయచేసి దీవించండి నాయన. Father, bless Mr. Ramakrishna and Mrs. Satyavati with good health and blessing, Lord. And Lata, give her a wonderful life partner and a golden future. తండ్రి వీరికి మంచి ఆరోగ్యం నుంచి దీవించండి నాయన. మా ప్రియ సహోదరికి అందమైన జీవిత భాగస్వామిని దయచేసి సువర్ణ భవిష్యత్తును అనుగ్రహించండి. In Jesus' name, Amen. God bless you.